హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. నాన్న 2024-25 సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరి కోసం ఈసారి పబ్లిక్ ఎగ్జామ్స్లో గ్రామర్కి సంబంధించిన ప్రతి పాయింట్ కూడా, ప్రతి ప్రశ్నలో కూడా మనం ఒకటికి ఒక్క మార్కు ప్రశ్నకి పూర్తి మార్కుల్ని మనం సాధించాలి అనే ఉద్దేశంతో ఈసారి ఈ వీడియోల్ని మీకోసం చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటిదాకా మనం క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3 అని చేసుకోవడం జరిగింది. మీకు ఈజీగా ఉండడం కోసం మొదటగా ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 8 ఉపసర్గ మీద మీకు వీడియో చేసి ఆ ఒక్క మార్కుని ఒక్క నిమిషంలో మీరు ఎలా పొందాలి అని ఈ వీడియోని చేసి ఇవ్వడం జరుగుతుంది. అలా ఇలాంటి గ్రామర్కి సంబంధించిన వీడియోలు ఈజీగా మీరు మార్కుల్ని సంపాదించే చిట్కాలతో మీ ముందుకి తెస్తూ అనుక్షణం మీకు ఇస్తూనే ఉంటాను. పరీక్షకి వెళ్ళే రోజు దాకా కూడా ప్రతి ప్రశ్నకి జవాబుని మీరు చేయగలిగేలా, ప్రతి ఒక్క మార్కుని మీరు పొందగలిగేలా మీకు నేను ఉపయోగపడుతూ ఉంటాను, సాయపడుతూ ఉంటాను. ఈ వీడియోల్ని చూడండి, మార్కుల్ని పొందండి. అలాగే మీ స్నేహితులకు కూడా చెప్పండి, వాళ్ళు మంచి మార్కుల్ని పొందేందుకు మనం వాళ్ళకు కూడా సహాయపడినట్లుగా ఉంటుంది. చూడండి అన్న, మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్దామా? ఈరోజు మన టాపిక్ ఉపసర్గ. ఉపసర్గకి సంబంధించి ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్లో ప్రశ్న ఈ విధంగా ఉంటుందన్నమాట. చూడండి, నేతాజీకే నేతృత్వమే స్వతంత్రతా సభ ఆయోజిత్ హువా అని ఈ విధంగా వాక్యాన్ని ఇస్తాడు. ఇక్కడ ఏదో ఒక పదం కింద అండర్లైన్ అలా చేస్తుంటాడు అన్నమాట. ఒక పదం కింద అండర్లైన్ చేస్తుంటాడు. ఒక సెంటెన్స్ ఇచ్చాడు, ఒక వర్డ్ కింద అండర్లైన్ చేశాడు. బ్రాకెట్లో రేఖాంకిత శబ్ద కా ఉపసర్గ వికల్పోं में से पहचान कर लिखिए అన్నాడు. అంటే ఏంది? రేఖాంకిత శబ్ద అంటే ఏంది? అండర్లైన్ వర్డ్, గీత గీయబడిన పదము. దాన్ని ఉపసర్గ, ఆ గీత గీయబడిన పదం యొక్క ఉపసర్గని వికల్పోమే. వికల్ప అంటే ఏంటి? ఇవి 3 ఆన్సర్స్ ఉన్నాయి కదా, ఆ 3 ఆన్సర్స్లో పెహచాన్కర్ గుర్తించి, లిఖియే రాయండి. ఎక్కడ రాయాలి? ఆన్సర్ షీట్లో రాయాలి అని చెప్పి ఇక్కడ ప్రశ్న అడగడం జరిగిందన్నమాట. మరి ఉపసర్గ అంటే ఎలా కనుక్కోవాలి? ఈ మూడిట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? దాంట్లోకి వెళ్ళబోయే ముందు మనం అసలు ఉపసర్గని ఎలా కనుక్కోవాలి అని చిన్న ఫార్ములాని తెలుసుకుందాం. చూడండి నాన్న, ఉపసర్గ ఉపసర్గ అనగానే మనకేం గుర్తు రావాలి తెలుసా? ఫ్రంట్ సైడ్. నెంబర్ 2 అక్షరం ప్లస్ ఒత్తు. ఇది నాన్న, ఈ 2 విషయాల్ని, ఒకటి ఫ్రంట్ సైడ్, రెండవది అక్షరం ప్లస్ ఒత్తు అనమాట. ఒకసారి ఇక్కడ ఉన్న పదాన్ని చూద్దాం. అండర్లైన్ చేసిన వర్డ్ ఏంటి? స్వ తం త్ర త. ఈ పదములో ఎన్ని అక్షరాలు ఉన్నాయని ఒకసారి చూద్దాం. చూడండి, వ త త్ర త, 4 అక్షరాలు ఉన్నాయి. ఈ సావత్తు ఎవరికి సంబంధించింది? వాకి. ఇక్కడ తమ్ము, ఇక్కడ త్ర, ఇక్కడ తాకి ఆకి మాత్రం ఉందన్నమాట. సరే, 4 అక్షరాలు. ఏమంటున్నాడు ఇక్కడ? అక్షరం ప్లస్ ఒత్తు. అక్షరం తీసేయాలి. సరే, తీసేద్దాం. వా తీసేద్దాం. ఇప్పుడు చదవండి. స్తంత్రత, స్తంత్రత. ఇలాంటి పదాన్ని ఎప్పుడైనా మనం చదువున్నామా? లేదు కదా, లేదు. వాళ్ళు ఏం తీసేయాలి? ఒత్తు తీసేయాలి. ఒత్తు కూడా తీసేయండి. తీసేసాం. ఇప్పుడు చదవండి. తంత్రత అంటే మంత్రతంత్రాలు అంటాం కదా, ఆ తంత్రత అన్నమాట. కాబట్టి తంత్రత అనేది ఉంది. సో ఏం తీసేసాం మనం? ఇప్పుడు స్వ అనేది తీసేసాం. ఏమైతే తీసేసామో అదే ఉపసర్గ. ఇప్పుడు చూడండి, స్వతంత్రత. స్వతంత్రతలో ఉపసర్గ ఏంటి? స్వ. ఇంకా మీకు మంచి ఐడియా కోసం ఇక్కడ ఉన్న పదాలని కూడా చూద్దాం.
అసహనీయ, అసహనీయ అని చెప్పి ఇక్కడ ఒక వర్డ్ ఉంది. అసహనీయ. అసహనీయ ఉపసర్గ అంటే ఫ్రంట్ సైడ్. ఓకే, ఈ పక్క నుంచి కట్ చేసుకుంటూ రావాలి. రెండవది ఏంటి? అక్షరం ప్లస్ ఒత్తు. 1 2 3 4 5 5 అక్షరాలు ఉన్నాయి నాన్న. 5 అక్షరాలు ఉన్నాయి. 5 అక్షరాల్లో ఇక్కడ ఒత్తులు 4వ అక్షరంలో ఉంది ఒత్తు. కాబట్టి ఇక్కడ ఒత్తులతో పనే లేదు, అన్ని అక్షరాలు కట్ చేసుకుంటూ రావడమే. సరే, మొదటగా ఒక్కొక్క దాన్ని ఆ తీసేసి చదువుదాం. సహనీయ అంటే సహించదగ్గది. అసహనీయ సహించలేకపోయేది. చూసారా మీనింగ్ ఎంత మారిపోయిందో? కాబట్టి ఆ అనేది తీసేసాం కాబట్టి ఆ తీసేసిన ఆ అనేది ఉపసర్గ అవుతుంది. అంటే మనం కట్ చేసుకుంటూ పోతుంటే ఎక్కడైతే మీనింగ్ఫుల్ వర్డ్ ఉంటుందో అక్కడ వరకు కట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఆ విధంగా ఇప్పుడు అలాగే విలక్షణ్ అని ఒక వర్డ్ రాస్తున్నాను చూడండి. విలక్షణ్. విలక్షణ్ ఫ్రంట్ సైడ్ అంటే ఈ సైడ్ నుంచి మనం రావాలన్నమాట. అక్షరం ప్లస్ ఒత్తు. వాలాక్షణ 4 అక్షరాలు ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ నేను వా అనే అక్షరాన్ని, ముందు అక్షరం ప్లస్ ఒత్తు కదా అంటే ఏం తీసేయాలి? ఫస్ట్ అక్షరం తీసేయాలి. అక్షరాన్ని తీసేసాను. ఇప్పుడు చదవండి. ఇలక్షణ్. ఇలక్షణ్ అనే పదాన్ని ఎప్పుడైనా చదివామా మనం? మనకి హిందీ రాకపోయినా పర్వాలేదు నాన్న, దాని అర్థం తెలియకపోయినా పర్వాలేదు నాన్న. ఒకటే, మనం ఎప్పుడైనా ఇన్ని రోజుల్లో 10వ తరగతి దాకా ఉన్న హిందీ పుస్తకాలలో ఎప్పుడైనా ఈ పదాన్ని మనం చదివిన ఒక ఆ జ్ఞానం మనకి కలుగుతుందా లేదా అని ఒక్కసారి ఆలోచించుకుంటే చాలు. ఎలక్షన్ అని ఎప్పుడు చదవలేదు, ఎలక్షన్ అని చదువుకుంటాం, ఎలక్షన్ అని చదవలేదు ఎప్పుడు కూడా. కాబట్టి ఎలక్షన్ అనేది లేదు. సో ఇదన్నమాట. రెండవది ఒత్తు తీసేయండి. తీసేసా. ఏముంది? లక్షణ్. లక్షణ్ అనేది చదివినట్టే ఉంది. లక్షణాలు అంటుంటాం కదా, లక్షణ్. కాబట్టి ఏం తీసేసాం? వి తీసేసాం. తీసేసిన వి అనేది ఉపసర్గ. నెక్స్ట్ ఇంకొక పదం చూద్దాం. నిరాశ. నిరాశ అనే దాన్ని చూద్దాం ఈసారి. నిరాశ. దీంట్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? నా రాశ 3 అక్షరాలు ఉన్నాయి. సరే, నాకి ఈ ఒత్తుంది, రాకి ఆ ఒత్తుంది, షాకి ఆ ఒత్తుంది. ప్రతి ఒక్క అక్షరానికి ఒక్కొక్క ఒత్తు ఉంది. ముందు మన సూత్రం ప్రకారం అక్షరాన్నే తీయాలి, తర్వాతే ఒత్తు తీయాలి. ముందు నా తీసేద్దాం. ఇప్పుడు చదవండి. ఇంతకు ముందు అదేంది? నిరాశ. ఇప్పుడు తీసేసిన తర్వాత నా అనేది ఇరాశ. ఇరాశ ఏంది? ఇరాశ అనేది ఎప్పుడు చదవాలమ్మా. కాబట్టి అది తీసేస్తే ఇరాశ. ఇరాశ అనేది ఎప్పుడు చదివినా ఇది మనకు కలగట్లేదు. కాబట్టి ఈసారి ఏం తీసేస్తున్నాం? ఈ కూడా తీసేస్తున్నాం. ఈ తీసేస్తే రాశ. రాశ అనేది కూడా ఎప్పుడు చదివినట్టు అనిపెట్ల. రాశ. రాశ లేదు కానీ రాక్షస అని ఎప్పుడేం చదువుకుంటాయో కానీ రాశ ఏంది? రాశ లేదు. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఏం తీయాలి? ఇప్పుడు రా తీసేద్దాం. అక్షరాన్ని తీసేసాం. ఇప్పుడు చదవండి. ఆ ఒత్తుంది, షా ఉంది. ఇప్పుడు చదివితే ఏమైంది? ఇది ఆశ. ఆశ అనేది చదివాం మనం, చదివినట్టే గుర్తు. ఆశ. ఆశ ఉండాలిరా మనిషికి అంటుంటాం కదా, ఆశ. ఆశ చదివాం. ఇప్పుడు దాకా ఏం తీసేసాం మనం? నీ తీసేసామా, రా కూడా తీసేసామా, నిర్ అనే దాన్ని తీసేసాము. సో ఈ తీసేసిన నిర్ అనేది ఉపసర్గ. ఓకేనా స్టూడెంట్స్? దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకొక దాన్ని చేద్దామా? నిశ్చల్. 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 ఇదన్నమాట. ఇప్పుడు ఇక్కడ నా, సా, చా, లా. ఇది దేనికి సంబంధించింది కాదు. ఇది ఈ రెండింటికి మధ్యన వచ్చింది. ఇది రెండింటికి మధ్యన వచ్చింది ఇది. సో దీనికంటూ ప్రత్యేకమైన ఇది ఉంది. దీనికి ప్రత్యేకం, దీనికి ప్రత్యేకం, దీనికి ప్రత్యేకం ఉంది. సో ఇక్కడ నా తీసేసాం. ఇశ్చల్. సో ఇశ్చల్ అనేది ఎప్పుడు కూడా చదివినట్లేదు.
ఈ కూడా తీసేస్తే చల్ 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 అనేది ఎప్పుడు కూడా మనం చదివినట్టు అనిపించలేదు. సరే, ఈసారి ఒత్తైన అక్షరమైన అన్నీ అదే కాబట్టి దాన్ని కూడా తీసేద్దాం. తీసేస్తే ఏం మిగిలింది? చల్. చల్ అంటే వెళ్ళు అని ఏం తీసేసాం ఇప్పుడు దాకా మనం? నిష్ అనే దాన్ని తీసేసాం. ఇదే ఉపసర్గ. ఇంతేనా? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఉపసర్గ అంటే ఫ్రంట్ సైడ్, ఉపసర్గ అంటే అక్షరం ప్లస్ ఒత్తు. అక్షరాల్ని చూసుకోవడం ఫస్ట్ అక్షరం ఒక్కొక్క దాన్ని తీసుకుంటూ వెళ్తుంటే మీనింగ్ఫుల్ వర్డ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆగిపోండి. ఏమైతే తీసేసామో ఆ తీసేసిందే ఉపసర్గ. ఎంత ఈజీ చూడండి. హిందీ రావాల్సిన అవసరం లే, మీనింగ్ తెలియాల్సిన అవసరం లే. ఇంతకుముందు 10th దాకా మనం ఏం చదివింది గుర్తుకు తెచ్చుకుంటే చాలు. ఇంతే ఉపసర్గ. చాలా ఈజీ. మీకోసం నేను ప్రాక్టీస్ కోసం ఇక్కడ కొన్ని పదాలను ఇస్తున్నాను. ఈ పదాలన్నిటికీ ఆన్సర్స్ చేయండి, ఒకసారి ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి. మీకు అన్నిటికి కూడా ఆన్సర్స్ ఈజీగా ఈ పద్ధతిలో కానీ చేశారంటే వస్తాయి. ఉపసర్గ మొత్తం ఈజీగా మీరు నేర్చుకోగలరు. ఓకేనా స్టూడెంట్స్? ఏదైనా డౌట్ ఉంటే, ఏదైనా పదానికి మీకు ఉపసర్గ సరైన ఆన్సర్ తెలియకపోతే ఆ తెలియని పదాన్ని కామెంట్లో పెట్టండి. దానికి కూడా నేను ఆన్సర్ని మీకు కామెంట్లో పెట్టి పంపిస్తాను. గుర్తుపెట్టుకోండి నాన్న, మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందు నేను ఉంటాను. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్.